హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. బాక్సింగ్ ఇది ఒకప్పుడు మెట్రో నగరాలకు పరిమితమైన ఒక కాస్ట్లీ క్రీడగా అయితే మనమైతే చూసాం. అది ఇప్పుడు రాను రాను ఇప్పుడు పల్లెటూర్లకు సైతం వ్యాపించి చిన్న నగరాల నుంచి పల్లెటూర్లకు వ్యాపించి ఈ కిక్ బాక్సింగ్ లో ఇక్కడి నుంచి కూడా ఆణిముత్యాలు తయారవుతున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం చెందిన సాయి వెంకట్ ఇక్కడ గ్రామ స్థాయి నుంచి వెళ్ళి ఇప్పుడు నేషనల్ స్థాయికి సెలెక్ట్ అయిన విషయం ఈరోజు చూసాం మనం. పిఠాపురంలో జరిగిన ఒక ఈవెంట్ లో ఈయన నేషనల్ కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అసలు అక్కడ జరిగిన ఈవెంట్ ఏంటి, ఎన్ని కిలోల విభాగంలో ఈయన నేషనల్ సెలెక్ట్ అయ్యారు, ఆయన ఏం ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే వెంకట్ గారు. అసలు బాక్సింగ్ మీద మీకు ఆసక్తి ఎలా కలిగింది? యూట్యూబ్ నుంచి యూట్యూబ్ లో చూసి ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, మీకు ఎలా దీని మీద ఆసక్తి ఉన్న తర్వాత మీ పేరెంట్స్ నుంచి కావచ్చు, లేదంటే మీ కోచ్ ఎలా ఎలా ప్రిపేర్ అయ్యారు ఇప్పటి వరకు ఈ స్థాయి వరకు? ప్రాపర్గా 3 years నేను నా సెల్ఫ్ ప్రాక్టీస్, తర్వాత 2 months ప్రాపర్ కోచింగ్ తీసుకుని. సెల్ఫ్ ప్రాక్టీస్ అంటే ఇంటి దగ్గర? కాలేజ్లో ఏం చదువుతున్నారు ఇప్పుడు మీరు? ఇప్పుడు కాలేజ్లో ఉన్నాను, డిగ్రీ చదువుతున్నాను. అసలు మీ ఎయిమ్ ఏంటి బాక్సింగ్ లో, ఏ స్థాయి వరకు చేరుకోవాలనేది, లేదంటే మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చే ప్రోత్సాహం ఎలా ఉంది క్రీడ పట్ల? నా ఎయిమ్ ఓన్లీ వరల్డ్ ఛాంపియన్షిప్. అంటే సాధారణంగా మనం తాడేపల్లిగూడెం ఏరియా కావచ్చు, లేదంటే మీరున్న పల్లెటూర్లలో బాక్సింగ్ కి సరైన సదుపాయాలు కానీ, లేదంటే దానికి కావాల్సిన సెటప్ ఉండదు కదా, దాని మీద మీరు ఆసక్తి పెంచుకుని ఎక్కడ మీరు ప్రాక్టీస్ అవుతున్నారు? ఇక్కడ ప్రాక్టీస్ చేయట్లేదు ఇప్పుడు, అక్కడ నార్త్ ఇండియాలో చేస్తున్నాను, యూనివర్సిటీలో చేస్తున్నారు. అంటే దీనిపైన మీ కోచ్ ఎవరు మీకు? కోచ్ లేరు, సెల్ఫ్ ప్రాక్టీస్ మోస్ట్లీ సెల్ఫ్ ప్రాక్టీస్. కోచ్ 1 week 2 week చేయించారు. యూట్యూబ్ ద్వారా ఏదైతే ఈ బాక్సింగ్ వీడియోస్ చూస్తూ సెల్ఫ్ ప్రాక్టీస్ చేస్తూ ఈరోజు నేషనల్ కి సెలెక్ట్ అయ్యారంటే సాయి వెంకట్ మనం చాలా మెచ్చుకోవచ్చు. మీకు ప్రభుత్వం తరపు నుంచి కానీ, లేదంటే చుట్టుపక్కల ఎక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కావచ్చు, లేదంటే ఎవరైనా ఎటువంటి సపోర్ట్ ఏమైనా కోరారా, ఎవరైనా ఇచ్చారా మీకు? ఏమైనా అడిగారా? అసలు అడగలేదు. అంటే దీనికి సంబంధించి ప్రమోషనల్ నేషనల్కి వెళ్ళారు కదా, మీకు సంబంధించి దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కానీ, లేదంటే లోకల్ లీడర్స్ నుంచి కానీ మీకు ఏదైనా సపోర్ట్ కావాల్సి ఉందా, లేదంటే నేషనల్స్కి వెళ్ళడానికి కానీ? సపోర్ట్ వద్దు, మీరు సెల్ఫ్ గానే వెళ్తారు. అది ఏదైతే ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ లేకపోయినా కేవలం యూట్యూబ్ వీడియోస్ ద్వారానే తను సెల్ఫ్ ప్రాక్టీస్ చేస్తూ ఈ స్థాయికి అయితే ఆయన చేరుకున్నారు. అయితే ఆయన నేషనల్స్ కూడా ఆడేది వచ్చే నెలలో. నేషనల్స్ తర్వాత ఆయన ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకోవాలని మనం కూడా కోరుకుందాం. అలాగే దీనిపైన మీరు అంటే ఈ గ్రామ స్థాయిలో ఇప్పుడు నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న చిన్నపిల్లల దగ్గర నుంచి నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారికి ఏమైనా మీ తరపు నుంచి ఇచ్చే సలహా ఏంటంటే? కోచ్ తీసుకోమని, కోచింగ్ ఇంపార్టెంట్. అలా మీరు ఏదైనా మీకు వస్తే మీరు మెలుగులు ఏమైనా చెప్పే అవకాశం ఉందా? మీరు ఇక్కడ లోకల్ పిల్లలు కానీ, చిన్న స్థాయి నుంచి కానీ బాక్సింగ్ యూట్యూబ్లో వీడియోస్ చూస్తే సెల్ఫ్ రికార్డింగ్ చేసి క్రాస్ చెక్ చేస్తే చాలు, కోచింగ్ లేకపోతే. మీరు నిన్న జరిగిన పిఠాపురంలో జరిగిన ఇష్యూలో మీరు ఎంతమందితో పోటీ పడ్డారు? నా టోటల్ 4 fights అయినాయి. 4 fights. ఒక్కొక్క ఈ స్టేజ్ లో ఎంతమంది ఫైటర్స్ మీకు పోటీ ఇచ్చారు? ఎవరు అంత ఇవ్వలేదు. ఎంతమంది తలపడ్డారు? పోనీ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు మొత్తం అంతా టోటల్ గా? ఎంతమంది టోటల్? 4 matches అయినాయి. అదే 4 matches లో మీరు ఎంతమంది ఈ ఫస్ట్ ప్రైజ్ మీకు గోల్డ్ మెడల్ రావడానికి మొత్తం ఎంతమంది పోటీ పడ్డారు అంటే టోటల్ మెంబర్స్? అయితే ప్రీ క్వార్టర్స్ కి 1 fight అండ్ క్వార్టర్ కి 1 fight, సెమీఫైనల్ కి 1, ఫైనల్ కి 1. ఓకే, ఆ ప్రీ క్వార్టర్ లో ఎంతమంది ఉంటారు మొత్తం బ్యాచ్? టోటల్ 15-20 మంది ఉన్నారు. అలాగే నెక్స్ట్ క్వార్టర్స్ కి తర్వాత హాఫ్ అయిపోద్ది, అలా 2 వరకు. అది మీకు ఫైనల్ ఏం? ఇప్పుడు నేషనల్స్ కి ఎలా ప్రాక్టీస్ అవబోతున్నారు? అంటే కోచింగ్ ఏమైనా తీసుకోవాలి? టైం లేదు. 24th నుంచి నా యూనివర్సిటీ నేషనల్. ఓకే, తర్వాత 6th January నుంచి నేషనల్. అయితే కోచింగ్ టైం లేదు, బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఐ మీన్ మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు అసలు? ఫాదర్ అయితే ఆర్మీ ఆఫీసర్, మదర్ ఏమో హౌస్ వైఫ్. వాళ్ళ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? అంటే చదువుకోవాలి కదా, ఆటల్లోకి వెళ్ళిపోతున్నాం అనే ముందు లేదు సపోర్ట్. ఇప్పుడు మ్యాచెస్ విన్ అయిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ చూస్తున్నారు.
మదర్ ఎలా ఫీల్ అయ్యారు ఈ విషయం చెప్పగా? ఆ, అంటే చదువు అనేది ఎక్కువగా ఇక్కడ మనకున్న గ్రామీణ ప్రాంతాల్లో ముందు చదువుకొని అబ్బాయి ప్రయోజకుడు అవ్వాలి, ఆటపాటలు ఉండడం ద్వారా చదువు దూరం అవుతుందనే యాంగిలే ఉంటుంది తప్ప దీనికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. మీకు మీ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు సపోర్ట్ ఎలా ఉంది? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఉంది సపోర్ట్ ఉంది. ఫైనల్ గా అయితే మీరు ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళాలంటే ఇంకా ఎంత దూరంలో ఉన్నారు? ఎన్ని మెట్లు అడుగుల దూరంలో ఉన్నారంటే నేషనల్స్ ఆడిన తర్వాత డైరెక్ట్ ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది? డైరెక్ట్ లో గోల్డ్ మెడల్ తీసుకుంటే ఇండియా టీమ్ ట్రయల్స్ విన్ అయిన తర్వాత ఇండియా టీమ్, తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచెస్ కి క్వాలిఫై. అదే అయితే సాయి వెంకట్ చెప్తున్నది. నెక్స్ట్ యూనివర్సిటీ స్థాయిలో మ్యాచ్లు ఉన్నాయి, ప్రాక్టీస్ కి చాలా తక్కువ సమయం ఉంది. తర్వాత నేషనల్స్ ఆడిన తర్వాత అక్కడ కూడా గోల్డ్ మెడల్ సాధించి ఇండియా ట్రయల్స్ కి వెళ్ళాలనేది తన ఆశయం. తను 2 మెట్ల దూరంలోనే ఈ ఏదైతే ఇంటర్నేషనల్ స్థాయికి దూరంలో ఉన్నట్టుగా అయితే ఆయన చెబుతున్నమాట. తండ్రి మిలిటరీ మేజర్ గా పనిచేసిన అనుభవం ఇవ్వచ్చు, ఇచ్చే ప్రోత్సాహంతో ఈయన ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం అలాగే ఆయన పుట్టినూరు అప్పారావుపేటకు మరింత వన్నె తేవాలని మరి మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి రచ్చ మీడియా, సబ్స్క్రైబ్ చేయండి రచ్చ మీడియా. మన పశ్చిమ గోదావరి జిల్లా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం అప్పారావుపేట నుంచి ఇంత నేషనల్ స్థాయికి బాక్సింగ్ అనేది ఇక్కడ ఎటువంటి సదుపాయం లేకుండా కేవలం ఏకలవ్య శిష్యుడిగా, అంటే యూట్యూబ్ లో ఒక వీడియో చూసి ఆ డిఫెన్స్ కావచ్చు ఎటువంటి షార్ట్స్ తో మనం విజయం సాధిస్తామనేది తనకు తను సొంతంగా ఒక గురువు అంటూ లేకుండా ఇంతటి విజయాన్ని సొంతం చేసుకున్న సాయి వెంకట్ కు అలాగే ఆయన తండ్రి మేజర్ గారికి కూడా మన రచ్చా మీడియా తరపు నుంచి మేము కూడా ఎంతో కొంత ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో చిన్న చిరు సత్కారాన్ని, చంద్రుడికో నూలుపోగుల చిన్న చిరు సత్కారాన్ని, కొంచెం ప్రోత్సాహాన్ని ఇచ్చే ఉద్దేశంతో రచ్చా మీడియా టీం కొంచెం ఒక వస్త్రాలతోటి, నూతన వస్త్రాలతో కొంచెం మళ్ళీ కూడా ఖచ్చితంగా నేషనల్స్ గెలిచి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ రచ్చా మీడియాలోనే ఉంటుంది. అది కూడా మేము మాట తీసుకుంటున్నాం అడగకుండానే. ఖచ్చితంగా నేషనల్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించాలని కోరుకున్నాం. చూస్తూనే ఉండండి రచ్చా మీడియా.